వాస్తవాలతో పని లేదా? అబద్ధాలు వండి వార్చడమేనా జర్నలిజం అంటే? సమాజానికి నాలుగో స్తంభం అన్న ఔన్నత్యానికే మచ్చ తెస్తుంది మహా న్యూస్. మహా రోత వార్తలతో పాత్రికేయ రంగానికే కళంకం తెస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై అబద్ధపు కథనాలు వండి వార్చింది. అసత్యాలే పునాదులతో పులిహోర కలిపి అభాసు పాలైంది. ఐటీ, మున్సిపల్ మంత్రిగా తెలంగాణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కేటీఆర్పై అనుచితమైన వార్తలను ప్రసారం చేసింది. కేటీఆర్ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో నిరాధారమైన వార్తలను వండి వార్చింది. ఏపీలో చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత పేట్రేగిపోతున్న మహా న్యూస్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా చెత్త వార్తలు రాస్తోంది. కేటీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్న టార్గెట్తో తాజాగా మహా న్యూస్ ప్రసారం చేసిన రోత రాతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. మహా న్యూస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్వి కార్యకర్తలపై మహా న్యూస్ యాజమాన్యం గూండాగిరికి దిగింది. మహా న్యూస్ మేనేజ్మెంట్ దాడిలో పలువురు బీఆర్ఎస్వి నాయకులు గాయపడ్డారు. అసలు మహా ఛానల్ మీడియా సంస్థ లేక గూండాల అడ్డానా అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, మహా న్యూస్ కథనాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వి కార్యకర్తలపైన, నాయకులపైన మహా న్యూస్ యాజమాన్యం దాడి చేసినట్టు తెలుస్తోంది, గూండాగిరి చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్ సునీత, ఏదైతే మీడియా ముసుగులో మహా న్యూస్ సీమాంధ్ర విషయాన్ని మరోసారి కక్కుతుంది. అటు బాబు డైరెక్షన్ లో పనిచేస్తూ తెలంగాణపై మరోసారి విష ప్రచారాన్ని తెరలేపుతుంది. తెలంగాణ ప్రపంచ పట్టంలో గత ఐటీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పై అనుచిత వార్తలను ప్రసారం చేస్తూ కేటీఆర్ ను బదనాం చేయాలనే లక్ష్యంతో నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తున్న నైజాన్ని మరోసారి మహా న్యూస్ రుజువు చేసుకుంది. ఇందుకు కారణంగా కేటీఆర్ పైన ఏదైతే అసత్య ప్రచారాలను టెలికాస్ట్ చేస్తున్నారో అందుకు కారణంగా బీఆర్ఎస్ విద్యార్థులు స్పందించి వెంటనే మహా న్యూస్ ఆఫీస్ ని ముట్టడించారు. శాంతియుతంగా ముట్టడిస్తుంటే జై తెలంగాణ నినాదాలు మా ఆఫీస్ చేస్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది రెచ్చగొట్టి బీఆర్ఎస్ విద్యార్థులపై దాడులకు తెగబడ్డారు. మొదటగా బీఆర్ఎస్ విద్యార్థులపై అక్కడ మహా న్యూస్ సిబ్బంది పూల కుండీలతో దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైతే శాంతియుతంగా కేటీఆర్ పై అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నా శాంతియుతంగా బీఆర్ఎస్ విద్యార్థులు అడగడానికి వెళ్తే వాళ్ళు అక్కడ అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. మరోవైపు ఏంటని కేటీఆర్ పై అసత్య ప్రచారం చేయడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. అయితే శాంతియుతంగా నిరసన దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మహా న్యూస్ మరోసారి యాజమాన్యం గుండాగిరికి దిగిందని చెప్పొచ్చు. మహా న్యూస్ ఏదైతే మేనేజ్మెంట్ దాడిలో పలువురు వాళ్ళు చేసిన దాడిలో పలువురు బీఆర్ఎస్ విద్యార్థులు నాయకులకు గాయపడ్డారు. అద్దాలు తగలడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు మహా న్యూస్ ఛానల్ మీడియా సంస్థన లేక గుండాల అడ్డంగా ప్రశ్న వ్యక్తమవుతుంది సునీత. రైట్ యాసర్, థ్యాంక్ యూ.